ఈనాటి ఈ సన్మాన సమావేశానికి విచ్చేసిన అతిరథ మహారథులు, పౌల్ట్రీ పెద్దలు, అదేవిధంగా ఈ సన్మాన గ్రహీత వాళ్ళ కమిటీ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన మా అన్న అనుకోని అతిథి అవినాష్ రెడ్డి అన్న సాదరంగా వారికి ఆహ్వానిస్తూ, అన్న చాలా సంతోషం మా ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశాన్ని పూర్తిగా మీరు ఇక్కడ ఉండి పరిశీలించి ప్రభుత్వ దృష్టికి కానీ, అదేవిధంగా మాకు ఏదైనా పౌల్ట్రీకి కష్ట నష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు మీతో కానీ ప్రభుత్వంతో కానీ పంచుకోవడానికి మాకు చక్కటి అవకాశం అనుకుంటున్నామన్న. ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాటి సమావేశ ఉద్దేశము మా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు చాలా మటుకు మన సోదరులకు వివరించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, మర్యాదగా మసులుకోవడము, చేసిన పనిని చెప్పుకోవడము, దాంతో చేయబోయే వాళ్ళకు కానీ రాబోయే తరాలకు కానీ మంచి సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. మన ఫార్మర్ సోదరులు కానీ, అదేవిధంగా ట్రేడర్ సోదరులు కానీ ఒకసారి కలిసికట్టుగా ఉండి ఏమి సాధించవచ్చు, ఎలా సాధించవచ్చు అనే దానికి ఇది నిదర్శనం. కాబట్టి చిన్న ఓ సభ పెట్టుకొని అందరి సమక్షంలో ఆ కమిటీలో ముందుండి నడిపించిన అన్న గుర్రం శేఖర్ రెడ్డి గారిని సన్మానిద్దామనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా చిన్న మెసేజ్కే చాలామంది రైతు సోదరులు స్పందించి, అదే ట్రేడర్సు పెద్దలందరూ కూడా వారి టైం కేటాయించి ఆనంద్ గారు, సుధాకర్ గారు, సుబ్బరాజ్ సార్, అదేవిధంగా వాళ్ళ సుబ్రహ్మణ్యం సార్, మా పౌల్ట్రీ పెద్దలందరూ, రైతు సోదరులందరూ, ట్రేడర్ సోదరులందరూ ఇక్కడికి విచ్చేసినందుకు వారికి పేరు పేరున నెక్కు, అదేవిధంగా ఆగ్రోకార్పెక్స్ ఫెడరేషన్ అందరు సభ్యులు ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము ఈ సంవత్సరము 2006 and 2007కి అన్సీజన్లో జూన్ అండ్ జూలైలో మనం ఎప్పుడు ₹7.10 రేట్ వస్తుందని మన రైతు సోదరులను కూడా ఎవరు ఊహించలేదు. దీనికి ముఖ్యంగా దీని వెనుక శేఖర్ రెడ్డి గారు వారి టీము చేసిన కృషి, దీనికన్నా ముఖ్యము వారికి సహకరించిన మా ట్రేడర్ సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ చేయిత వల్లనే, మీ తోడ్పాటు వల్లనే ఈ రేట్ వచ్చిందని మా ప్రతి రైతు సోదరు నమ్ముతున్నారు. దీంట్లో మా కృషి కన్నా ట్రేడర్ సోదరుల కృషి, యూనిటీ, మీరిచ్చిన అడ్వైజు, తెలంగాణ అంటేనే, హైదరాబాద్ అంటేనే భారతదేశంలో రేటు నిర్ణయించే స్థాయికి పోయింది ఈరోజు. అదంతా మీ అందరి కృషి వల్లనే. తప్పకుండా దీంట్లో మీది మహోన్నత పాత్ర ఉంది. తప్పకుండా ఈ ఫెడరేషన్ తరఫుకెళ్ళి, మా నెక్ తరఫుకెళ్ళి, మా పౌల్ట్రీ రైతులకెళ్ళి మీకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మునుముందు కూడా మీ సహాయ సహకారాలు, మీ సపోర్టు, మీ అడ్వైజు ఇదే విధంగా ఉండాలని, రాబోయే రోజుల్లో రైతులకు ఎన్నో కష్టాలున్నాయి. ఎన్నో సందర్భంలో మనము రైతు కష్టాల గురించి, ట్రేడర్ కష్టాల గురించి చాలా సందర్భాలు మాట్లాడుకున్నాము. అది ఇప్పుడు అసందర్భము. మీరు ఇచ్చిన తోడ్పాటు, మీరు ఇచ్చిన అడ్వైజు, శేఖరణ మీతో ఉన్న కోఆర్డినేషను వల్ల మంచి ప్రైజు అన్సీజన్లో తేయగలిగినరు. ఈ ఫీడ్ రేట్లకు రైతు సోదరులు చాలా ప్రమాద స్థాయిలో ఉండ్రి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల అన్ని జోన్లతో కోఆర్డినేట్ చేసుకొని ఐకమత్యంగా పాపక్ రేట్ను కూడా కంట్రోల్ చేసి, మనకేదైనా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఒక సెకండ్ రేట్ తీసుకొచ్చి
ఈ మనము ఏదైతే నెక్ డిక్లేర్ చేసిన ప్రైజును బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడిపించిన విధానం చాలా బాగుంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా మా వంతు రైతు సోదరులం అందరూ ట్రేడర్స్కి కానీ నెక్ జోనల్ కమిటీకి కానీ మీరు ఇచ్చే ఏ ఆదేశాలైనా ఏ విషయాలైనా మీతో కలిసి మేము ముందుకు నడుస్తామని తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా రైతులను అదేవిధంగా మిమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ రేటును కానీ ఈ పౌల్ట్రీ వ్యవస్థను కానీ ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఇందాక ఫెడరేషన్ వచ్చినప్పుడు ఫెడరేషన్కి ఆలోచన ఎందుకు వచ్చిందంటే మేము నవంబర్ డిసెంబర్లో గతంలో ₹6.75 రిలయబుల్ ప్రైస్ వస్తే ఈసారి ₹7 తీసుకున్న రైతులం ఉన్నాము జూన్ జూలైలోనే. కనుక ఇట్లాంటి ఓ ప్రోగ్రామ్ను మనం ఇట్లా ఏర్పాటు చేసుకున్నట్టయితే రైతు సోదరుల సలహాలు కానీ నెక్ నుంచి వచ్చిన సలహాలు కానీ అదే ట్రేడర్స్ కూడా ఇంకా మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే మేము తప్పకుండా దాన్ని పాటించి మిమ్మలను ముందుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం. తప్పకుండా ఫెడరేషన్ ఎప్పుడు కూడా మీ వెనకాల ఉంటుంది. మీరు ఏది ఆదేశించినా ఆ ఆదేశాన్ని శిరసా వహించి తప్పకుండా మా వంతు ముందుకెళ్ళడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఫెడరేషన్లో గతంలో మా అధ్యక్షుల వారు ఇప్పుడే చెప్పారు, మాకెప్పుడు కూడా మేజ్ వస్తే మనం ప్రభుత్వం ద్వారా నామినేషన్ పద్ధతుల్నే పొందినాము. గత ప్రభుత్వాలు 2004 నుంచి తీసుకుంటే 18 లక్షల మెట్రిక్ టన్ల మేజ్ తీసుకున్నాం, కానీ ఎప్పుడు తీసుకున్న నామినేషన్ పద్ధతుల్నే తీసుకునేవారం. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ద్వారా మన పౌల్ట్రీ ఫెడరేషన్కి ఎన్నో విన్నవించిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీకు కూడా ఈ టైంలో టెండర్లో పార్టిసిపేట్ చేసే విధంగా, అంటే ఏ అయితే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ సరళీకృతం చేసి రైతు సోదరులే కాదు ఫెడరేషన్ కూడా పాల్గొనేటట్టు, ట్రేడర్స్ పాల్గొనేటట్టు, చిన్న చిత్క ట్రేడర్స్ కూడా పాల్గొనే విధంగా ఆ కండిషన్స్ మార్చి మనకు ఎక్స్పీరియన్స్ కానీ టర్నోవర్ కానీ లేకపోతే దాంట్లో ఉన్న 1-2 కండిషన్స్ తీసేసి టెండర్ ఫ్లోట్ చేస్తే గత టెండర్లో మనము 3,71,000 టన్నులకు గాను ఫెడరేషన్ 1,60,000 టన్నులు తీసుకొని దాంట్లో మన ఫార్మర్స్ పరంగా ఒక 60,000 తీసుకుంటే రిమైనింగ్వి మనం ఎందుకంటే టైము కొంత ఫార్మర్స్కు తెలియాలని ముచ్చట చెప్తా ఉన్నాము. ఎందుకంటే 7 డేస్ లోపల మనం 15% కట్టవలసి ఉండే, రిమైనింగ్ అనదర్ 8 డేస్లో అంటే టోటల్ 15 డేస్లో 100% కట్టే కండిషన్ ఉన్నది. కాబట్టి మేము కొంచెం గాబరపడి ఒకవేళ మొట్టమొదటిసారిలో మనం టెండర్లో క్వాలిఫై అయ్యాము, ఏమాత్రం కొంచెం ప్రయత్న లోపం ఉన్నా మళ్ళీ బ్లాక్ లిస్ట్ అవుతాం. కాబట్టి తొందరపడి కొన్ని ట్రేడర్స్ కూడా అమ్మాము. ప్రతి రైతుకు మెసేజ్ ద్వారా కానీ పెద్ద రైతులు క్వాంటిటీ యూజ్ చేసే రైతులకు ఫోన్ ద్వారా కానీ అందరికీ తెలియజేసి తప్పకుండా మీరు ఈ మేజ్ తీసుకోండి. ఇది రాబోయే రోజుల్లో వర్షాలు సక్రమంగా పడే పరిస్థితి లేదు కాబట్టి రైతుకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసినాము. దాంట్లో మేము 100% సఫలీకృతం కాగలిగాము. ఒకరమే కాదు, అందరి మద్దతుతోటి మనకు 9 కోట్లు ఈఎండి కట్టవలసిన పరిస్థితి వస్తే ఒక్క మెసేజ్కే 13 కోట్లు వచ్చినాయి. మాకు అది ఎంతో తృప్తినిచ్చింది, బలాన్నిచ్చింది, రాబోయే రోజుల్లో పనిచేయడానికి శక్తినిచ్చిందని మీ ముందు గర్వంగా చెప్తున్నాం. ఇప్పుడే నిన్ననే టెండర్ మళ్ళీ ఫ్లోట్ అయింది. కొందరు ఫార్మర్సు ఆంధ్ర నుంచి కూడా కొందరు ఫార్మర్స్ ఎంక్వైరీ అయింది. మా ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి లేదు, మాకు ఇప్పుడు మక్కలు లేవు. తప్పకుండా తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ద్వారా ఇట్లా మీరు ఏ టెండర్లో పార్టిసిపేట్ చేసినా టెండర్ కండిషన్స్ ఏమున్నా ఫెడరేషన్ కండిషన్స్ కూడా ఏవి మీద విధించినా తప్పకుండా మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. మేము కూడా మాకు కూడా కొంత సాయం చేయండి, దగ్గర ఉన్నదనేది ఇంతకుముందే వారి అసోసియేషన్స్ చెప్పినాయి. ఇప్పుడే 3
10,09,000 మెట్రిక్ టన్స్కు టెండర్ ఫ్లోట్ అయింది. జస్ట్ ఇక్కడ కూర్చున్నప్పుడే మెసేజ్ వచ్చింది, 24,000 మినిమం ప్రైజ్ పెట్టారు. సేమ్ మొదటి టెండర్లో పెట్టిన కండిషన్సే అన్నీ అప్లికబుల్ ఉన్నాయి. ఈసారి ఒక్క కండిషన్ మాత్రం ఎక్కువ పెట్టారు, మార్కెట్ చేజు తప్పకుండా ఎలాంటి చేజులు వచ్చినా టెండరే బాధ్యుడు అన్నట్టుగా పెట్టారు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం మీ మద్దతు, మీ సపోర్టు ఫెడరేషన్ కానీ నెక్కు కానీ మాకున్న ఇక్కడున్న పెద్దలకు కానీ తెలియజేసినట్టయితే రాబోయే రోజుల్లో మనం అన్ని రకాల నెక్కు ఫెడరేషను 2 కండ్లలాగా కల్బర్ట్స్ ట్రేడర్సు, ఎగ్ ట్రేడర్సు అందరి సహాయ సహకారాలు, పెద్దల సూచనలు సలహాలు పాటించి తప్పకుండా ఈ పౌల్ట్రీ పరిశ్రమను మా వంతు కృషి చేస్తాము. దానికి ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు, మీ చేదోడు వాదోడు ఉండాలని కోరుకుంటూ, ఇందులో భాగంగానే మనకు మంచి ఎగ్ ప్రైజ్ తెచ్చిన మన జోనల్ చైర్మన్ గుర్రం శేఖర్ రెడ్డి గారిని సన్మానించాలనుకొని ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు